హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మరి కాసేపట్లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడినటువంటి భారీ వర్షాలు అయితే పడబోతున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ప్రజలు ఒక్కపోతతో అల్లాడిపోతున్నారు. అలాంటి సమయంలో చల్లని కబురు అయితే వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. రాగల 4 నుంచి 5 గంటల్లో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడినటువంటి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇలా ఈ అప్డేట్ అయితే కనుక వాతావరణ శాఖకు సంబంధించి ఎండీ ప్రఖర్ జైన్ అయితే వెల్లడించారు. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏ ప్రాంతాలను చూస్తే కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో ఉరుములు పిడుగులతో కూడినటువంటి వర్షాలు పడవచ్చని వివరించారు. ఈ క్రమంలో ఎవరైతే రైతులు అలాగే పశువుల కాపర్లు చెట్ల కింద నిలబడకుండా సురక్షిత భవనాల్లోకి వెళ్లాలని సూచన చేశారు. నిన్నటి రోజున వైజాగ్లో భారీ వర్షం అయితే పడింది. అలాగే అక్కడ పిడుగులు కూడా పడడం జరిగింది. ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సో పిడుగులు పడే సమయంలో అయితే కనుక ఎట్టి పరిస్థితుల్లో ఆరు బయట ఉండొద్దు. ఇక ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 13 మండలాల్లో తీవ్రమైన వడగాల్పులు, మిగిలిన 221 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్లో హీట్ వేవ్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. వడగాల్పులు ఉన్న ఏరియాల నుంచి రక్షణకు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. టెంట్లు, చలివేంద్రాలు, మజ్జిగ, ఓఆర్ఎస్ అందించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇక బాగా ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో అక్కడ ఏదైతే షాపులు అయ్యి ఉంటాయో అవన్నీ కూడా కొంచెం సెలవులు ఇవ్వాలని సూచనలు చేశారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య లేకుండా ఉండాలని సూచించారు. ముఖ్యంగా కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని ఉరుములు పిడుగులతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని అయితే సూచిస్తున్నారు. ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.